రోసే గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసే గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. చూడయ్య చంద్రబాబు, నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు, 50 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా. నేను హైదరాబాద్ వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా అని లేదు, 2 ప్రాంతాలు నాకు సమానమే, నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు. ఈరోజు నికార్సైన హైదరాబాదీ ఎవరైనా ఉన్నారంటే రోసే గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అలాంటి నికార్సైన హైదరాబాదీ రోసే గారికి హైదరాబాద్ నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసే గారి విగ్రహం పెడితే బాగుంటుందో ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి. తప్పకుండా రోసే గారి రాబోయే 4వ వర్ధంతి లోపులోనే రోసే గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము. ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి, ఆర్యవైశ్య మిత్రులకే కాదు, ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు, రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు, ముఖ్యమంత్రుల వరకు రోసే గారు ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ఆర్యవైశ్య మిత్రులకు నేను మాటిస్తున్నా, మీరు మంచి ప్రాంతంలో రోసే గారి విగ్రహం పెట్టడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆ ప్రాంతాన్ని రోసే గారి పేరు మీద అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా చాలామంది నిర్వాహకులు ఇందులో భాగస్వాములు ఉన్నారు. వారికి